మీరు ఏదైతే హెయిర్ ఆయిల్ వాడుతున్నారో దాన్ని కంపల్సరీ తలకి హీట్ చేసుకొని పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోండి. దీనివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట. నార్మల్గా పెట్టేసుకున్నారనుకోండి హెయిర్ గ్రోత్ ఉండదు, అలాగే హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఓవెన్లో ఒక 30 సెకండ్స్ పెట్టేసుకున్నాను. ఒక వైడ్ కోమ్ తీసుకొని చక్కగా తలంతా చుక్కు తీసుకుంటున్నాను. ఇలా డీటాంగిల్ చేయడం వల్ల మనకి ఆయిల్ అప్లై చేయడం చాలా ఈజీ అవుతుందన్నమాట. స్టవ్ మీద కూడా నూనె అనేది కాసుకోవచ్చండి, డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో కాసుకోవచ్చు అనమాట. ఇలా కాటన్ తీసేసుకొని పాయ మనం పెట్టాలన్నమాట ఆయిల్ అనేది. ఇలా పాపడి తీసుకొని చక్కగా పెట్టుకొని మసాజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఉంటుంది. పక్క రోజు హెడ్ బాత్ చేయాలనుకున్నా కూడా ఇదే పద్ధతి ఫాలో అవ్వచ్చు. లేదు ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 1 hour 2 hours వదిలేసి ఆ తర్వాత హెడ్ బాత్ అయినా చేయొచ్చు. నేనైతే ఈ మసాజ్ది తీసుకున్నాను అనమాట, అమెజాన్లో తీసుకున్నాను. మసాజ్ చేసుకుంటే మంచిది కాబట్టి హెయిర్కి. ఇది లేకపోయినా హ్యాండ్తో అయినా మీరు మసాజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. పక్క రోజు హెడ్ బాత్ చేసుకునేటప్పుడు మాత్రం హెయిర్ని వదిలేయద్దు, ఇట్లా అల్లేసుకొని